హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులైపోయింది వీడియోస్ చేసి. కొంచెం నాకు వర్క్ ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయలేదు. ఇక నుంచి ఖచ్చితంగా రెగ్యులర్‌గా వీడియోస్ అయితే వస్తాయి. సో, లైక్ చెప్తే లైక్ చేయండి ఫస్ట్ థింగ్ వచ్చేసి. ఈ వీడియోలో వచ్చేసి మీరు సేల్‌లో అనేది ఏదో ఒక ఐటెమ్ బై చేయాలనుకుంటారు. సో, మాక్సిమం డిస్కౌంట్‌లో ఎలా బై చేయాలి? అండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ వీడియోలో మాట్లాడతాను. ఈ సేల్స్ అనేది ఇయర్‌లోనే బిగ్గెస్ట్ సేల్స్ అని మీకు తెలిసే ఉంటది. సో, వన్ టైమ్ వస్తాయి మనకి ఇయర్‌లో వచ్చేసి. సేల్స్ డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు అఫీషియల్‌గా వచ్చేసి. బట్ నేనైతే ఈ మంత్ 22న ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మాక్సిమం ఆ డేట్‌ని రావచ్చు, రాకపోవచ్చు తెలీదు మనకి. ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు సేల్‌లో ఏదైనా ప్రొడక్ట్ తీసుకోవాలనుకుంటే క్రెడిట్ కార్డ్ అయితే ఖచ్చితంగా కావాలి మీకొచ్చేసి. దేనికైనా మనకి క్రెడిట్ కార్డ్ ఉంటేనే మీరు ఈ సేల్‌లో పార్టిసిపేట్ చేయండి. లేదంటే స్కిప్ చేయొచ్చు. మాక్సిమం డిస్కౌంట్స్ మనకి క్రెడిట్ కార్డ్ ద్వారానే వస్తాయి. 5,000 రావచ్చు, 10,000 రావచ్చు. నార్మల్ రోజులకి ఇప్పుడుకి సేల్‌లో ఏందంటే డిఫరెన్స్ క్రెడిట్ కార్డ్ ద్వారానే వీళ్ళు ఎక్కువగా డిస్కౌంట్‌లయితే ప్రొవైడ్ చేస్తారు. మీ దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని అడిగి పెట్టుకోండి ఒక 2 డేస్ ముందు. సో, క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఎక్కువ ఆఫర్స్‌ని గెయిన్ చేయొచ్చు. సో, మామూలు రోజులకి ఇప్పుడు సేల్స్‌కి ఇదే డిఫరెన్స్. క్రెడిట్ కార్డ్ ద్వారానే ఎక్కువ డిస్కౌంట్‌లయితే వస్తాయి. క్రెడిట్ కార్డ్ అయితే కంపల్సరీగా పెట్టుకోండి. ఇది ఫస్ట్ పాయింటు. నెక్స్ట్‌దొచ్చేసి ప్రైజు. అదేంటన్నా ప్రైజ్ అంటావు అంటే చెప్తాను. ప్రైజ్ అంటే మనకి ఇప్పుడు సేల్స్ గదా! స్టార్ట్ అవుతాయనుకోండి 22 వచ్చేసి. సేల్‌లో ప్రైజ్ వచ్చేసి వీళ్ళు అమౌంట్ పెట్టేస్తారు. ప్రైజ్ ఎక్కువ పెట్టేస్తారు. సో, ప్రైజ్ ఎక్కువ పెట్టేసి దాన్ని 50% ఆఫ్, 60% ఆఫ్ అని ఇలా ఇంటూ మార్క్ లాగా పెడతారు. ఇంటూ మార్క్ లాగా పెట్టి నార్మల్‌కి మనకి ఎంత ప్రైజ్ ఉంటదో సేల్ ప్రైజ్ గాని అదే పెడతారు. ఇవి ఎలా తెలుసుకోవాలన్నా అంటే మీరు ప్లే స్టోర్‌లో మనకి ప్రైస్ హిస్టరీ అనే యాప్స్ ఉంటాయి కొన్ని. సో, ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. అక్కడ మీకు ఇయర్ బై ఇయర్, డే బై డే ఎంత ప్రైస్ పడింది, ఎంత తగ్గింది, లోయెస్ట్ ప్రైస్ ఎంతకొచ్చింది మొత్తం చూపిస్తది ఏ టు జెడ్. ఒకసారి చెక్ చేయండి. ఏదో ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి మీకు నచ్చిందొచ్చేసి. ప్రైస్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంటు. సో, ప్రైస్ గాని సో, మీరు కొన్ని సార్లు మోసపోవచ్చు. మనకు తెలీదు గదా! ఖచ్చితంగా ప్రైస్ అనేది చెక్ జేసుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి సో, చాలామంది ఏమనుకుంటారంటే కార్ట్‌లో ఒక ప్రొడక్ట్ యాడ్ జేసుకుంటారు. సో, ఆఫర్‌లో వస్తున్నాయని ఏది పడితే అది కొనుక్కుంటారు. ఏది పడితే అది అంటే ఉపయోగపడొచ్చు. బట్ నేను కాదనను. బట్ మీరేదైతే అనుకుంటారో దాన్ని మాత్రమే పర్చేజ్ చేయండి. ఎక్కువగా మీకు యూజ్ అవుద్ది అనుకున్న దాన్నే కొనుక్కోండి. సో, అవసరం లేనటియన్నీ కొనేస్తారు చాలామంది. మనీ వేస్ట్ చేసుకుంటారు. సో, అవసరం అంటే మనకి ఏదైనా అవసరమే. బట్ కాదనను. మాక్సిమంలో మనకి ఎక్కువగా ఏది అవసరం అది తీసుకోవాలి ఫస్టొచ్చేసి. డబ్బులనేది మనకి ఊరికే రావు మీకు తెలిసిందే. సో, కాబట్టి సో, ఓకే. మీరేదైతే అనుకుంటారో దాన్ని నోట్ జేసి పెట్టుకోండి ఫస్టే. సో, దాన్ని ప్రైస్ చెక్ జేసుకోండి. ఇందాక చెప్పిలే ఇందాక పాయింట్‌లో వచ్చేసి ప్రైస్ చెక్ చేసుకోండి. ఎంత ప్రైస్‌కొస్తుంది? సో, ఆ ప్రైస్‌కి మీరు జస్టిస్ చేస్తదనుకుంటే ఆ ప్రొడక్ట్ ఒక్కటే తీసుకోండి. ఎక్కువ తీసుకోవద్దు అని చెప్పను. బట్ మాక్సిమంలో మీరు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటారో దాన్ని మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫోర్త్‌దొచ్చేసి మెంబర్‌షిప్స్ అండి. సో, మెంబర్‌షిప్ గాని మీకు ఎప్పుడు మెంబర్‌షిప్ యూజ్ అవుద్దంటే సో, మీరు ఎక్కువగా ప్రొడక్ట్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారు అనుకుంటే ల్యాప్‌టాప్సు, మొబైల్సు, ఫ్రిడ్జెస్ ఏదన్నా మంచిగా ఎక్కువ ప్లాన్ చేసుకుంటారనుకుంటే సో, అప్పుడు మెంబర్‌షిప్ తీసుకోండి. ఒక 2 డేస్ ముందే మీకు మెంబర్‌షిప్ ఉన్న వాళ్ళకి సేల్ అనేది స్టార్ట్ అవుద్ది కాబట్టి, మీరు ఈజీగా ఎక్కువగా ఆర్డర్ చేసుకునే వాళ్ళైతే, ఇది మెంబర్‌షిప్స్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుద్ది. రూ. 299 కొన్నిసార్లు ఫ్రీగా గానే వస్తాయి. సో, మన టెలిగ్రామ్ ఛానెల్‌లో గాని పోస్ట్ చేస్తాను. సో, అక్కడ జాయిన్ అవ్వండి. ఏదైనా ఫ్రీగా మీకు మెంబర్‌షిప్ వస్తే అక్కడ లింక్ అనేది పెడతాను. అక్కడి నుంచి మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. చెప్పాను కదా! మెంబర్‌షిప్ అనేది మీకు ఎక్కువగా ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళే తీసుకోండి. అనవసరంగా డబ్బులు పెట్టకండి దానికి గాని వేసేసి. నెక్స్ట్ ఫిఫ్త్ లాస్ట్ పాయింట్ వచ్చేసి సెల్లర్స్. సో, సెల్లర్ ఏందన్నా అని మీకు డౌట్ రావచ్చు. మెయిన్ సెల్లర్ మీదే డిపెండ్ అయ్యి ఉంటది ప్రొడక్ట్ క్వాలిటీ అనేది. ఫస్ట్ మీరు ఏదైనా మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారు. లేదా ఏ ప్రొడక్ట్ అయినా గాని మీకు ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చేసి కిందకి లాస్ట్‌కొచ్చేసి మీకు సెల్లర్ రేటింగ్సు, ప్రొడక్ట్ క్వాలిటీ, సర్వీసు, ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, సెల్లర్‌కి అనేది క్లియర్‌గా చూపిస్తది. సో, అక్కడ చెక్ చేయండి మీరు. అమెజాన్‌లో అయితే మీకు స్టార్టింగ్‌లోనే ఉంటది. సో, రేటింగ్స్ ఎంత ఇచ్చున్నారు, ప్రొడక్టు ఏ విధంగా డెలివరీ చేస్తున్నారు అండ్ రిటర్న్ పాలిసీస్ ఎలా ఉన్నాయి. ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాల్సిన పాయింట్సు. చాలామంది ఈ సెల్లర్స్‌ని మిస్ చేస్తుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింటు. సో, కాబట్టి సెల్లర్స్‌ని గాని జాగ్రత్తగా మీరు చెక్ చేసి తీసుకోండి. చాలామంది రిటర్న్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయరు సెల్లర్స్ వచ్చేసి. జాగ్రత్తగా చెక్ చేయండి ఇది గాని వచ్చేసి.
ఇది నేను చెప్పాలనుకున్న కొన్ని పాయింట్స్ అయితే. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి 10K నుంచి 50K వరకు ఏ మొబైల్స్ పర్చేజ్ చేయాలనే వీడియో వస్తది. సో, డెఫినైట్‌లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఓవరాల్‌గా వీడియో వచ్చేసి వీడియో నచ్చితే డెఫినైట్‌లీ లైక్ చేయండి. అండ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం.